రెండో వంట ఏంటో గిరి గారిని అడిగి తెలుసుకుందాం. గిరి గారు చెప్పండి, నెక్స్ట్ వంట ఏం చేయబోతున్నారు? మనం దానికంటే ముందు మనం మొదట నేర్చుకున్నటువంటి డిష్ పేరు ఏం పేరు? స్వీట్ పొటాటో పోలి. మనం అన్నం తినేప్పుడు కానీ మిగతా ఏదైనా భోజనం మిగతా వాటికి ఒక కాంబినేషన్ కర్రీ అని చట్నీ అని ఇంకేదైనా చేసుకుంటాం. అలాగే మనం మొదట నేర్చుకున్నటువంటి స్వీట్ పొటాటో పోలికి కాంబినేషన్ చట్నీ. చట్నీ చట్నీ అయితే బానే ఉంటుంది. ఏం చట్నీ చేయబోతున్నారు? కిస్మిస్ చట్నీ. కిస్మిస్ చట్నీయా? నేను ఎప్పుడూ వినలేదు, తినలేదండి. ఎలా ఉంటుంది? ఈ రోజు ఇప్పుడు నేను స్వయంగా చేసి నీకు తినిపిస్తాను. సూపర్ గా ఉంటుంది. ఇంతకు ముందు మీరు తిన్నారు కదా? ఓకే, అయితే తర్వాత ఎంత నేర్చేసుకున్నాం. సరే అండి, మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. కిస్మిస్, టమాటో, నిమ్మకాయ రసం, అల్లం, తగినంతగా ఉప్పు, వెల్లుల్లి. ఓకే అండి, ఇక వంట స్టార్ట్ చేద్దామా? అమ్మాయి, ప్రతి వంటకు స్టవ్ వెలిగించడమేనా? అంతే కదా. ఇక్కడ ఏముంది? మిక్సీ. ఫస్ట్ మిక్సీలో అన్ని రెడీ చేసుకుని మిగతా ఏదైనా ఉంటే ఆ తర్వాత మనం స్టవ్ వెలిగించుకుంటాం. ఇప్పుడు స్టవ్ తో అవసరం లేదా? ఆఫ్ చెయ్యి. ఓకే. మనకు ఈ కిస్మిస్ చట్నీ చేసుకోవాలంటే ఈ స్టవ్లతో మంటలతో మనకు సంబంధం లేదు. నేనేమనుకున్నానంటే చట్నీ అంటే మామూలుగా మిక్సీలోనే కొడతాము, కానీ తాలింపు పెడతాం కదా. అక్కడే ఈ చట్నీకి తాలింపు లేవు. ఓకే ఓకే, మనం ఇప్పుడు రంగంలో దిగబోతున్నాం. కిస్మిస్ చట్నీ చేయబోతున్నాం. ముందుగా కిస్మిస్ తీసుకుని ఇలా మిక్సీలో వేసేసుకోవాలి. ఆ తర్వాత టమాటో తీసుకుని దాన్ని ఇందులోనే లైట్ గా ఇలా చిదిమేసి, ఆ తర్వాత ఇది నిమ్మకాయ రసం, అల్లం ముక్కలు, తగినంతగా సాల్ట్, కొంచెం పులుపుగా ఉండడానికి. తర్వాత ఈ వెల్లుల్లి ఇది వేసేసి ఇలా మూసేసి ఇలా ఆన్ చేసుకోవటం. ఓకే, అది మిక్సింగ్ అవుతూ ఉంటుందండి. ఈ లోపల నాకు ఒక చిన్న జోక్ చెప్పండి. ఒకరోజు ఒక ఆవిడ పెళ్ళయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది. ఓకే, అయిపోయిన తర్వాత వాళ్ళ ఆయన దగ్గరికి గోముగా వచ్చి, ఏమండి ఏమండి మన ఇంట్లో పని మనిషిని ఒక 4 రోజులు వాళ్ళ ఇంటికి ఊరికి పంపించేసేస్తాను, నేనే మీకు బాగా వంటలు చేసి గోరు ముద్దలు చేసి తినిపించేస్తాను, దానికి మీరు ఇచ్చేనా కానుక ఏంటండి అని అడిగిందంట. పాపం అయినప్పుడు అన్నాడు, ఏముందే కానుకం, నేను కట్టిన ఇన్సూరెన్స్ డబ్బులు 14 లక్షలు. మరి ఆవిడ చేసిన వంటది పోతానంత బలమైన నమ్మకం ఉంది. మరి చాలా బాగుందండి. ఓకే, అవునండి. ఇంతవరకు మీరు చేసిన క్యారెక్టర్స్ లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఇది? ఒక ఆర్టిస్ట్ గా నేను ఒక క్యారెక్టర్, అది ఏ క్యారెక్టర్ అయినా కావచ్చు, ఓకే, ఒక క్యారెక్టర్ చేయడానికి వెళ్ళినప్పుడు అది డైరెక్టర్ గారు చెప్పడం, ఆ తర్వాత మనం అర్థం చేసుకోవడం, మన స్టైల్ అంటూ ఒకటి ఉంటుంది. ప్రతి ఆర్టిస్ట్ ఒక స్టైల్ అంటూ ఉంటుంది. ఆ క్యారెక్టరైజేషన్ మన స్టైల్లోకి లాక్కొచ్చుకోవాలి. లాక్కొచ్చుకునేసి మనం ఎంత బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తాం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఆర్టిస్ట్ అన్నింటినీ ప్రేమిస్తాం. మీరు కుబుసు మూవీలో యాక్ట్ చేశారు కదా శ్రీహరి గారితో, మరి శ్రీహరి గారితో యాక్ట్ చేయడం ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నేను ఫస్ట్ ఉస్మాన్ యూనివర్సిటీలో నా పీజీ అయిపోయిన తర్వాత నేను అబ్రాడ్కి వెళ్ళిపోదాం అన్నట్టు ఒక ఆలోచన ఉండింది. ఎక్కడికండి? నేను యుఎస్కి వెళ్ళిపోదాం ఒక ఆలోచన ఉండింది. అబ్రాడ్. ఆ టైంలో నేను వెళ్ళేసి కంప్యూటర్స్, ఆ రోజుల్లో మంచి బూమ్ నడుస్తుంది, నేర్చుకుందాం అనేసి రోజు వెళ్ళేవాడిని. ఆ సినిమా డైరెక్టర్ ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా ఒక తను పిహెచ్డి స్కాలర్ అనమాట. తను చూసేసి ఆయన చాలా ఎవరెవరినో అడిగినారు, తన బడ్జెట్, తనకు సంబంధించినటువంటి కష్టాల సుఖాలలో ఆయన ఏమో అడిగాడు, గిరి నేను ఒక సినిమా చేయబోతున్నాను, దాంట్లో ఒక మెయిన్ రోల్ ఉంది, అది హీరో అలా అని కాకుండా ఒక మెయిన్ రోల్ ఉంది, నువ్వు చేయగలుగుతావా? లేదన్నా, మనకు అసలు కెమెరా వాటి గురించి నాకేం తెలియదు, వదిలేనన్నాను. కానీ ఒక 2 వీక్స్ తర్వాత మళ్ళీ అడిగాడు, అనుకోకుండా అదేంటో మొత్తం మీద ఆ సినిమా నేను చేసేసాను. అప్పుడు నాకు శ్రీహరి గారు కాంబినేషన్ అది అనేసరికి షాక్. అసలు ఫస్ట్ శ్రీహరి గారు అది కాదు, ఫస్ట్ వేరే హరికృష్ణ గారిని ఎవరు అనుకున్నారు, శ్రీహరి గారు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత శ్రీహరికి ఒక రకంగా ఏంటంటే నాకు యాక్షన్ మూవీస్, యాక్షన్ అంటే బాగా ఇష్టం. తెలుగులో యాక్షన్ సిల్వెస్టర్ స్టాలిన్ అంటే మన శ్రీహరి గారే. అరే సూపర్ అంటే ఆ తెలియని ఒక అభిమానం అది ఉండేది. ఆ సినిమాలో ఒక గొప్ప పాట ఉంటది, పల్లె కన్నీరు పెడుతుందని ఒక సాంగ్, 11 minutes సాంగ్. థియేటర్ లో 11 minutes కూడా ఎవరు లేవరు అసలు.
సూపర్. ఓకే. అలా తనతో పరిచయం, తను చేసినప్పుడు తన యాక్టింగ్ ఫస్ట్ ఆ సాంగ్ చేశాడు తను. లిటరల్ గా చేసే ఏదైతే మీనింగ్ ఉందో లిటరల్ గా వితౌట్ గ్లిజర్ ఏడుస్తా ఉన్నాడు. ఓకే. అప్పుడు అనుకున్నాను అనమాట, అంటే ఒక ఆర్టిస్ట్ గా మనం ఏదైనా చెయ్యాలంటే ఫస్ట్ ఫీల్ అవ్వాలి. అంటే నాకు అనుభవం లేదు, ఫస్ట్ టైం వెళ్ళాను అంతే. అంటే ఆ సిచ్యువేషన్ మనం అనుభవించి ఆ ఫీల్ తెచ్చుకుంటే తప్ప మనం చేయలేము. ఆ తర్వాత తనతో తెలియకుండా అన్న అనుకునే సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్, బ్యూటిఫుల్ పర్సన్. అంటే తనకు అహం గానీ అలాంటి లేదు, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్, కల్మషం లేని మనిషి తను. ప్లస్ మణివన్నన్ గారు అని తమిళ్ నుంచి ఫస్ట్ స్ట్రైట్ సినిమా చేశారు తను. సుద్దాల అశోక్ తేజ్ గారు, నేను, మా డైరెక్టర్ శ్రీనాథ్ గారు కానీ మిగతా అందరు కూడా, అందరితో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఒక సినిమా చేసిన తర్వాతనే అంటే అన్నిట్లలో మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్ గా అన్ని పనులు చేసేవారు. అన్ని పనులు చేస్తూ అందరినీ అబ్జర్వ్ చేస్తూ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, ఎడిటింగ్ అన్నిటికి వెళ్ళారు. అలా నేర్చుకున్నారు. హ్యాపీ. ఆ సినిమాతో చాలా నేర్చుకున్నాను. ఈ రోజు దేవుడి దయతో ఆ అనుభవాలు ఈ రోజు నన్ను ఇక్కడ నిలబెట్టాయి. ఇప్పుడు మీకు చాలా చెప్పేసేసాను. నా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి మనకి ఇప్పుడు కిస్మిస్ చట్నీ రెడీ. కిస్మిస్ చట్నీ రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి మీకోసం. కిస్మిస్ చట్నీ కావలసిన పదార్థాలు: కిస్మిస్, టొమాటో, నిమ్మకాయ రసం, తరిగిన అల్లం ముక్కలు, ఉప్పు, వెల్లుల్లి. తయారు చేసే విధానం: ముందుగా కిస్మిస్, టొమాటో, నిమ్మకాయ రసం, అల్లం ముక్కలు, తగినంత సాల్ట్, వెల్లుల్లి అన్ని కలిపి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే కిస్మిస్ చట్నీ రెడీ.